పద్మాసనాం శారదాం కళ్యాణీం కరుణాద్రభావశబలాం కంజాతపత్రేక్షణాం వీణా పుస్తక వేద సూక్తవలయాం వ్యాఖ్యానముద్రాంకితాం వాగ్దేవీం వరదాం సదా హృది భజే వాగ్వాదినీం సిద్ధయే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. అదేవిధంగా తల్లిదండ్రులకు, నా అవధాన గురువులకు, ప్రోత్సహించిన వారికి అందరికీ నమస్కారం. ఇక మీరు సమయం ఎక్కువగా లేదు కాబట్టి ప్రారంభించండి. నమస్కారం. అవధాని గారు, మీరు దేనితో మొదలెడతారు? నిషేధాక్షరి, సమస్య, దత్తపది, న్యస్తాక్షరి, తర్వాత చందోభాషణము లేదా చిత్రానికి పద్యము, ఆశు. అప్రస్తుతము మీరే చేయాలి. అన్నీ నేనే. ఇందులో మీకు వేరే వాళ్ళకి అవకాశం లేదు. అన్నీ నేనే. సరే. హనుమంతుడు మొట్టమొదటిసారిగా రావణాసురుణ్ణి చూసినప్పుడు ఆయన మనసులో కలిగిన భావాల్ని ఒక అందమైన కందంలో నిషేధాక్షరలో తీసుకోండి స్వామి. శ్రీ నిషేధం. శ్రీ నిషేధం. నేను మీకు ఏ అక్షరాన్ని వదిలిపెట్టను. వదిలిపెట్టకండి. మీ చిత్తం. నాకు కడుపు రగులితే 3 పాదాలు కూడా నిషేధం చేసే అవకాశం ఉన్నది. అంటే మనం ఇది త్వరగా చేద్దాం అనుకున్నాం కదా. ఓకే, మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు చేయగలరు. వినపడలే? రూపాయిలో అరు అంటే కాదండి, రూపాయిలో సరే. రూపాయిలో ఓకే 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 ఓకే. రూపాయిలో క్ష కకార షకారములు క్ష రూప. అకారం నిషేధం. వా వా. బిందుపూర్వక బా. రూపం బా. అకారం నిషేధం. తలలో తా. రూపం బావి. నకారం నిషేధం. రూపం బా. రూపం బా వీర. మకారం నిషేధం. బిందుపూర్వక బకారం. రూపం బా వీరం బా. దీర్ఘమా? బిందుపూర్వక బకారం బా. రూపం బా వీరం బా. ఒక పాఠం అయిపోయింది కన్నపద్యంలో. అవునండి. రూపం బా వీరం బా అంటే రూపమా వీరమా. మొదటిసారి చూసినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు రూపమా వీరమా. రూపం బా వీరం బా. ఓకే, బాగుందండి, చక్కగా చెప్పారు.
ఇప్పుడు సమస్య సమస్య కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కందంలో పూరించండి. హనుమంతుడు పెండ్లియాడే అవనిజ సీతన్. చెప్పండి. హనుమంతుడు పెండ్లియాడే అవనిజ సీతన్. పెండ్లియాడే నవనిజ సీతన్. సీతాదేవిని హనుమంతుడు వివాహం చేసుకున్నాడని చెప్తున్నారు. హనుమంతుడు ఇది అనుకోకుండా పెట్టుకున్నటువంటి అవధానం కాబట్టి మొన్న ఒక శతావధారి గారికి ఇచ్చిన సమస్యల్లోంచి ఒక సమస్యను తీసుకుని ఇచ్చాను. ఇది నేను కొత్తగా సృష్టించింది కాదు. వారికి కృతజ్ఞతలతో ఈ సమస్య. దినమణి తనయ సువర్చల, దినమణి తనయ సువర్చల, దినమణి తనయ సువర్చల కందం కదండి. దినమణి తనయ సువర్చల, సూర్యుని కుమార్తె అయిన సువర్చలను సరే సంతోషం. హనుమంతుడు పెండ్లియాడే. ఇలా రెండో పాదంలో తీసుకున్నాను సమస్యను. అలాగే మీరు ఎక్కడ తీసుకున్నా మాకు అభ్యంతరంలే. దినమణి తనయ సువర్చల హనుమంతుడి పెండ్లియాడే, ఆ పెండ్లియాడే నవనిజ సీతన్. తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ మీకు చిన్న సమస్య ఉంది. దినమణి తనయ సువర్చల అని కింద హనుమంతుడు అని ఉంది కదా, మరి లేదు సువర్చలను అని అక్కడ దృత్వం ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. సువర్చలం అనే అర్థంలోనే వస్తుంది. సరే, ఇప్పుడు మీకు దత్తపది ఇవ్వాలి. దినమణి తనయ సువర్చల హనుమంతుడు పెండ్లియాడే నవనిజ సీతన్. అమ్మ, అక్క, అన్న, అయ్య. అమ్మ, అక్క, అమ్మ, అమ్మ, అక్క, అన్న, అయ్య. ఈ 4 పదాలని వినియోగిస్తూ నాకు మీరు స్వార్థంలో వాడినా అన్య అర్థంలో వాడినా నాకు ఇబ్బంది లేదు. అమ్మ, అక్క, అన్న, అయ్య. స్వేచ్ఛ వృత్తంలోనే చెప్పండి. ఏం చెప్పాలి? హనుమంతుడు లంకకు వెళ్ళినటువంటి ఘట్టము అంటే ఇక్కడ ఈ మహేంద్రగిరి దగ్గర నుంచి ఎగిరిన వైనము లంకకు చేరిన మధ్యలో ఘట్టం ఏదైనా చెప్పండి. ఎగరడం నుంచి దిగటం లోపల మీ ఇష్టం. అమ్మా, అమ్మ, అక్క, అన్న, అయ్య. అన్న, అయ్య. వృత్తంలో చెప్పమన్నారు. వృత్తంలో చెప్పాలి. పట్వర్ధన్ గారు, అవధాని గారు చెప్పండి. అప్రస్తుతం కూడా చేస్తున్నారా? ఇప్పుడు కొందరి ఇళ్ల పేర్లు కందుల, పప్పు ఇట్లా ఉంటాయి కదా, దీనికి కారణం ఏమిటై ఉంటుందంటారు? కొందరి ఇళ్ల పేర్లు కందుల, పప్పు, కంది, పెసర ఇట్లా ఉంటాయి కదా, ఇలా ఈ ఇంటి పేరు ఇలా ఉండడానికి కారణం ఏమిటై ఉంటుందంటారు? ఇప్పుడు ఏమి లేదండి, ధనధాన్య సమృద్ధిగా ఉన్న వాళ్ళు కొందరు, తర్వాత పదధాన్య సమృద్ధిగా ఉన్న వాళ్ళు కొందరు. ఇప్పుడు మన కంది శంకరయ్య గారు ఉన్నారు, కందుల నాగేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, చింతా రామకృష్ణారావు గారు ఉన్నారు. చింతలు పదం అనేది ధనము అలా ఉంటుంది.
అమ్మహితుండు కీసుడు, అమ్మహితుండు కీసుడు. అమ్మ వచ్చిందండి. అమ్మ అమ్మహితుండు కీసుడు. ఎవరు? అమ్మ వచ్చింది. బాగా చెప్పండి. అమ్మహితుండు అహితుండు కీసుడతి అక్కజముందగా. కీసుడు అంటే వానరుడు. అది అర్థమైంది. అమ్మహిసుండు కీసుడతి, అమ్మహిసుండు కీసుడతి అక్కజముందగా దేవదానవు. అక్క వచ్చిందండి. అమ్మహిసుండు లేకుంటే కీసుడు తీద్దాం. అమ్మహిసుండు తా హనుమ అక్కజముందగ దేవదానవు. అమ్మ అక్క రెండు వచ్చాయి. అట్లాగే నెక్స్ట్. అయ్యా అవధాని గారు, నమస్కారం అండి. ఈ గడ్డం పెంచడం వల్ల ఏమైనా అవధానంలో శోభ పెరుగుతుందనా? గడ్డం పెంచుతున్నారు తమరు? అంటే గడ్డం పెంచడం వల్ల నేను నరేంద్రుడి లాగా కనబడకపోయినా కనీసం కవీంద్రుడి లాగానైనా రవీంద్రుడి లాగానైనా కనబడతానేమో అని ఆశ. ఓహోహోహో, బాగుందండి, బాగుంది. మీ గడ్డము ఇంకా చాలా పెంచాలి. అయితే ఇది విన్న రాసుకున్నారు కదా. అమ్మహితుండు తా హనుమ అక్కజమందగ దేవదానవుల్. ఇప్పుడు త్రిజట స్వప్నము చూసిన తర్వాత సీత ఎడల ఆమె మనోభావాలు ఎలా ఉన్నాయి అనేది వర్ణించండి. ఎవరు సీత? త్రిజట తన స్వప్నములో చూసిన తర్వాత ఆమె సీతను చూస్తున్నప్పుడు ఆమె మనోభావాలు ఎలా ఉన్నాయో చెప్పండి. త్రిజట సీతను చూసినప్పుడా? అంటే కళ కనక ముందు వరకు ఒకలాగా పీడించుకు తిని ఉండవచ్చు గాక, కళ చూసిన తర్వాత ఉన్న దాని లక్షణంతో సీతాదేవిని చూస్తున్నప్పుడు మనోగతమైన అభిప్రాయాన్ని వృత్త నిర్దేశం ఏదైనా ఉందా? ఉందండి. మీకు మీకు అభ్యంతరం లేకపోతే మత్త కోకిల్లో చెప్పండి. మత కోకిల అభ్యంతరం ఏముంటుంది? మీరు అడగడం కదా, అడిగిన తర్వాత మళ్ళీ అభ్యంతరం ఏముంటుంది? అంటే మత్త కోకిల గాని ఉత్పలమాల గాని మీ ఇష్టం, రెండిట్లో ఏది తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అది మీకు చేతకానితనంగా మేము భావించాం. మత్త కోకిలే చెప్పాలని నియమం లేదు. ఉత్పలమాల గాని మత్త కోకిల గాని. మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల. ఓకే. కాంచినంతన భూమి జాతను, కాంచినంతన భూమి జాతను, కాంచినంతన భూమి జాతను గౌరవం బది హెచ్చగా. కాంచినంతన కాంచినంతట భూమి జాతను గౌరవం బది హెచ్చగా. అయిపోయిందండి ఒక పాదం. బాగుందండి. మత్త కోకిలే చెప్పారు మొత్తానికి. మీరు అడిగారు కదండి. బాగుందండి. అయ్యా అవధాని గారు, అయ్యా మీరు ఈ అవధానాల్లోకి రావటానికి ముందు ఎన్ని పద్యాలు రాసుంటారు సుమారుగా? రాశానండి, చెప్పండి. రాశాను, చెప్పండి. ఆంజనేయ అనేది పదము. ఆంజనేయ
ఇది మీ ఇష్టం వచ్చినటువంటి మీకు నచ్చినటువంటి పద్యంలో యతి స్థానంలో పెట్టి చెప్పండి. అంటే యతి స్థానంలో పెట్టడం అన్నప్పుడు ఇక ఆంజనేయ. ఇవాళ హరిమూర్తి గారి హరివెంకట సత్యనారాయణ మూర్తి గారి అవధానం కూడా ఇంతకు ముందే ముగిసింది. సరిగ్గా ఇలాంటిది యతి స్థానంలో లంకాదహి అనే పదం వచ్చేటట్టుగా చెప్పమన్నారు. ఆంజనేయ ఏం చెప్పాలండి, దేని గురించి చెప్పాలి? ఆంజనేయుడి మనసులో రాముల వారి ఎడల కలిగినటువంటి భక్తి తాత్పర్యం. ఓకే, అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. యతి స్థానంలో మీరు ఆం అంటున్నారు కాబట్టి సంధిలో వచ్చినప్పుడు లెక్క పెట్టుకోవాలి. రామాంజనేయ అట్లా భక్తాంబ అట్లా అన్నప్పుడు అది ఆ కిందనే లెక్క పెట్టుకోవాలి మీరు. అది పనికి వచ్చేటటువంటి వెసులుబాటే, దానికే అభ్యంతరం లేదు. అదే ఏమండి అవతారి గారు, ఇప్పుడు అప్రస్తుతం అన్నమాట. లంకలో ఆంజనేయుడి తోకకి నిప్పు పెట్టినప్పుడు ఆ గుడ్డలు చాలా ఆయన తోక పొడుగ్గా చేసి చుట్టించుకున్నాడా, పొట్టిగా చేసి చుట్టించుకున్నాడా గుడ్డలు? ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే చుట్టించుకునేటప్పుడు పొట్టిగా చేసి చుట్టించుకున్నాడు. పొట్టిగా చేసి కష్టపడకుండా అన్నిటినీ ఆ వాలాగ్యం చేత దహించేశాడు అన్నమాట. అంటే ఆయనకు ఆ శక్తి ఉంది, ఉన్నతంగాను రస్వంగాను మారగల శక్తి ఉన్నప్పుడు ఇక తోకను గురించి అడగడం దేనికంటే ఏదో అసుర గర్వాంతకుండు తానాంజనేయు, అసుర గర్వాంతకుండు తానాంజనేయు. తెతగిచ్చి అసుర గర్వాంతకుండు తానాంజనేయు. బాగుందండి, చక్కగా ఎత్తు కూడా బాగుంది. ఇక్కడ అసుర గర్వము లంకిని చంపాడు కదా, అంటే గర్వం అంచాడు కదా. అసుర గర్వాంతకుండు తాంజనేయు. బాగుంది. ఇక మీకు చిత్రాన్ని చూపించాలి కదా? అవునండి. మీకు చిత్రమును చూపించటము కొంచెము కష్టమైన పనేనేమో. ఎందుకు షేర్ చేస్తే సరిపోతుందిగా? అదే షేర్ ఎట్లా చేయాలా అని చూస్తున్నా. మీరు గూగుల్లో కనపడిందా? గమనించానండి. దీని గురించి చెప్పాలంటారు. ఇది కుంభకర్ణుడు నిద్ర లేచినప్పుడు ఫోటో అండి. మీ ఇష్టం వచ్చిన పద్యంలో చెప్పండి, వృత్తం నిర్దేశం లేదు. దీనికి ఉండవు, వృత్త నిర్దేశాలు ఉండవు. అన్న నిద్రను లేపించినంత తాను కుంభకర్ణుడు లేచెను కునుకు నుండి. ఈ కుంభకర్ణుడు బాగా గట్టిగా నిద్రపోతాడంటారు కదా, ఆయన గురక శబ్దం ఎక్కడి దాకా వినిపించుంటుందంటారు? ఆయన గురక శబ్దము ఆ లంకా నగరానికి ఆనుకుని ఉన్న సముద్రపు కెరటాల హోరులో ఎక్కువగా వినబడి భగ్నం కాలేదు వాళ్ళకు.
ఆ ఆ లంకా నగర సముద్ర ఆ లవణ జలది యొక్క కెరటాలు ఇంకా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కలిసిపోయాయి, మ్యాచ్ అయ్యాయి. కుంభకర్ణుడు లేచు కునుకుండి ఘోరమైనట్టి ఆపద చేరియుండే ఘోరమైనట్టి ఆపద చేరియుండే అన్న కంచును దల్చే తానార్తితోడా తనను మధ్యలో నిద్రలేపగానే ఏదో ఘోరమైన నష్టం కలిగింది అని అన్నకు ఆపద కలిగింది అనుకున్నాడు. అన్నకి ఆపద కలిగింది అనుకున్నారంటారా? అన్నకు అంటే లంకా నగరానికి కదా, అలా అనుకున్నాడు. అవునండి, బాగుంది, చక్కటి పద్యం చెప్పారు. ఇప్పుడు ఒక ఆవృతం పూర్తయింది ఇక్కడతోటి. మళ్ళీ నిషేధాక్షరంలో ఆశు ఉందండి. ఆశు గుర్తు బాగానే పెట్టుకున్నారు అయ్యగారు. అవధాని గారిని కదండి, ఎంత తిడ్డా. అయ్యా, ఆశువుకి నాకు ఒక చక్కని పద్యాన్ని, మీకు తోచిన వృత్త నిర్దేశం ఎట్లాగో చెయ్యను, మీ ఇష్టం. ఆశువుకు వృత్త నిర్దేశం ఉండదు కాబట్టి హనుమంతుడి తోకని చెప్పండి. హనుమంతుడి యొక్క తోక యొక్క గొప్పతనాన్ని చెప్పండి. ఏమండి అవధాని గారు, చిన్న సందేహం. ఆంజనేయుడు శరీరాన్ని ఎంత కావాలంటే అంత పెంచగలడు, ఎంత కావాలంటే అంత తగ్గించగలడు అని చెప్పారు కదా. దానితో పాటు బట్టలు ఎలా పెరిగాయి అంటారు? ఆయన కట్టుకున్న వస్త్రాలు ఎలా పెద్దవై చిన్నవవుతూ ఉంటాయంటారు? వస్త్రాలు మీరు గమనించండి. అందుకే హనుమంతుడు ఇక్కడ దాకా ఇవాళ రేపు ఆధునిక యువకుల్లాగా మోకాళ్ళ దాకా పంచలోనే ఉన్నాడు కాబట్టి పెంచాలనుకుంటే పెంచగలుగుతాడు. ఇబ్బంది లేని వ్యవహారం. ధ్వస్త పాపవాతులము. వాతులము అంటే తెలుసు కదా మీకు? గాలి అని అనుకుంటున్నాను, పర్వాలేదా? ఏమండి, గాలి అనుకుంటున్నా, పర్వాలేదా? గాలి ఎందుకు అవుతుంది? వాతువులం అంటే గాలి అంతే కదా. తూల వాతుల, దౌర్భాగ్య తూల వాతుల, దౌర్భాగ్య తూల వాతుల. ఫస్ట్ అయితే చిన్న పొరపాటు. పాపతూల వాతులము ఇలా చెప్పాలి. పాపతూల వాతులము ప్రబల వైరి పాపతూల వాతులము ప్రబల వైరి. ప్రబల వైరి వర్గ విచ్ఛేదకర కరవాలమదియు. పాపతూల వాతులము ప్రబల వైరి వర్గ విచ్ఛేదకర కరవాలమదియు. నమ్ము భక్తాళికదియ అనంతమైన నమ్ము భక్తాళి అనంత గారు
అతాళిక దియనంతమైన అభయదాన అభయదాన శీలము అభయదాన శీలము అభయదాన అభయదాన శీలము వాళ్ళ వాళ్ళమయ్యదిను తింతూ నమ్మిన వారికి ఆ తోకే అభయమిస్తుంది, చేయవలసిన అవసరం లేదు. ఇలా అంటారు. అనంత అభయదాన శీలమయ్యదిను తింతూ. బాగుందండి, సరిపోయిందండి, సరిపోయింది. ఇక మన నిషిద్ధంలోకి ప్రవేశిద్దామా? రూపంబా రూపంబా వీరంబా. యకారం నిషేధం. చదువుకున్న పాప పాప. రకారం నిషేధం. పాపాత్మ రూపంబా వీరంబా పాపాత్మ. రకారం నిషేధం. అయ్యా తలలో రూపంబా రూపంబా వీరంబా పాపాత్మను 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 పాపాత్మను. అయ్యా అవధాని గారు, ఈ సంచాలకుల వారు మీకు ఒక మనవి, ఇది ఏకపుచ్చక అవధానమే గాని క్షిప్రావధానం కాదు. అవును, నాకు తెలుసా సంగతి. అంటే ఎవరైనా పొరపాటుగా చూసేవారు క్షిప్రావధానం అనుకుంటారేమో. క్షిప్రావధానం లేదు. పాపాత్మను. చిన్న మాట అండి అవధాని గారు, ఈ శరీరం పెంచినప్పుడు తగ్గించినప్పుడు కిరీటం పెట్టుకునేవాడా హనుమంతుడు? కిరీటం సైజు పెరగాలి కదా. ఇప్పుడు లోహానికి వ్యాకోచకం ఉంటుంది కాబట్టి హనుమంతుడు పెద్దగా పెరిగినప్పుడు ఆ కిరీటం కూడా పెరిగిపోయేది, తగ్గినప్పుడు చిన్నగా అయ్యేది, సంకోచించేది. హనుమంతుడి మనస్సు ఎరిగి ప్రవర్తించేది అన్నమాట హనుమంతుడి మకుటం. బాగుందండి. పాపాత్మును పాపాత్మను రూపంబా వీరంబా పాపాత్మను. యకారం నిషేధం. పాపాత్మను గా పాపాత్మను గా. సక్కుబాయిలో బిందుపూర్వక జకారం. పాపాత్మనుగాంచ పాపాత్మనుగాంచ. ఇంకేంది జగడాలు లేవు మీకు ఇక్కడ. పాపాత్మనుగాంచ జగనంలోకి లేదా నలంలోకి వస్తున్నాం. రూపంబా వీరంబా పాపాత్మనుగాంచ. రకారం నిషేధం. అయ్యా పాపాత్మనుగాంచకు. అయ్యా అవధాని గారు, ఇప్పుడు రాముల వారు అందరినీ అన్ని వైపులకి పంపిస్తూ ముద్రిక ఒక హనుమంతుడికే ఇచ్చాడు కదా, అంటే ముందే తెలుసు అంటారా రాముడికి సీత లంకలో ఉందని?
అవును. రాముడికి ముందే సీత లంకా నగరంలో ఉంది అని తెలుసు. వెతకగలవాడు హనుమంతుడని కూడా తెలుసు. ఎందుకంటే జటాయువు ఇదివరకే చెప్పింది. మరీ క్లూ లేకుండా లేడు. రావణాసురుడు ఎత్తుకు వెళ్ళాడని తెలుసు. సుగ్రీవుడు కూడా నిన్ను వెతకంగా నందరని అన్ని దిశల పంపునప్పుడు దక్షిణ భాగమరే అంగదులితుల కొందర మరుగుదేరన్నాడు. మిగతా దిశలకన్నీ కోతులను పంపి దక్షిణ దిశకు మాత్రం అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీరుడు, హనుమంతుడు లాంటి ప్రముఖ వానర వీరులను, వానాగ్రేసరులను పంపాడు. బాగుందండి, చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. వేసుకోండి ఒక మాటని పోని, మరి అందరూ వదిలిపెట్టలేదని నన్ను తిట్టకుండా. పాపాత్మనుగాంచకున్న రూపంబా వీరంబా. పాపాత్మనుగాంచకున్న ఈ రూపమా వీరమా, ఒక పాపమైన ఆత్మ లేకపోతే కాంచనం అంటే పొందడం. నకారం నిషేధం. ఇది యతి నాదే. ఎక్కడే ఇంకా ఎతి దాకా రాలేదనుకుంటా. పాపాత్మనుగా అంచకున్న. అయితే మీ మతికి తోచింది వేసుకోండి. భా పాపాత్మనుగ రూపంబా వీరంబా. పాపాత్మనుగాంచకున్న భా. అకారం నిషేధం. కాకిలో కా ఇల్లి భలి. పాపాత్మనుగాంచకున్న భలి భలి భళా భలి భలి. అయ్యా అవధాని గారు, చిన్న సందేహం అండి. మీకు లింగ భేదము వివక్ష లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే జటాయువు మగపక్షి కదా, మీరు జటాయువు చెప్పింది అని స్త్రీలింగమో నపుంసకలింగమో వాడారని చూస్తున్నా. అంటే ఇప్పుడు ఈ లింగాలు సంస్కృత లింగాలు వేరే, తెలుగు లింగాలు వేరే, బోడి లింగాలు కూడా ఉంటాయి. అలాంటి వాడు, అలాంటి అప్రస్తుతి ప్రసంగికుడు కూడా బోడి లింగంలో లెక్క వేస్తున్నారు తమరు. కోటి లింగాలండి, బోడి లింగాలే, కోటి లింగాలు అవి. కోటి లింగాల మీకు బోడి అని వినపడితే నేను క్షమించమని కోరడం తప్ప ఇంకేం చేయలేదు. అంటే శతకోటిలో ఉంటే అదే వస్తుందిలేండి. రూపంబా వీరంబా. పాపాత్మనుగాంచకున్న బలి. నిషేధం. చెప్పండి. రా రా. ఏ నిషేధం? రంగులో రా. రంగులో రా. భలివి. నకార నిషేధం. డౌ 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 సబ్బు. ఓకే. పాపాత్మనుగాంచకున్న బలి వీడౌ. నకార నిషేధం. గా పాపాత్మనుగాంచకున్న బలి వీడవుగా. బాగుందండి, బాగుంది, చక్కగా వచ్చింది. అంటే రూపంబా వీరంబా పాపాత్మనుగాంచకున్న. ఒక్క పాపాత్మ అనేది ఉంది, అది లేకపోతే బలి వీడవుగా. బాగుందండి, చక్కగా వచ్చింది. అది నిషిద్ధార్థని చేసినట్టు రాలేదు పద్యపాదం, చక్కగా వచ్చింది. ధన్యవాదాలు. మీరు మాత్రం అడుగడుగునా అడ్డుపడ్డారు. చివరికి ఎతికి కూడా అడ్డుపడే ప్రయత్నం చేశారు. మరి నాకు మతి లేదు కదా. దినమని తనయ సువత్సల హనుమంతుడు పెండ్లి ఆడి అవనిజ సీతం. రెండో భాగం పూర్తయినట్టు అవుతుంది అంతే. అంతే. దినమణి తనయ సువత్సల హనుమంతుడు పెండ్లి ఆడి నవనిజ సీతం. దత్తపదిలోకి వెళ్ళండి. అమ్మయితుండు తా హనుమ అక్కజముందగ దేవదానవు. ఇది మీకు చెప్పాను. అమ్మయితుండు తా హనుమ అక్కజముందగ దేవదానవు. ఇంకా
అన్న అయ్య రావాలి. నమ్మిన ఎత్తి సూర్యకులనాథుని, నమ్మిన ఎత్తి సూర్యకులనాథుని, నమ్మిన ఎత్తి సూర్యకులనాథుని. ఏమంటే నీటి మీద రాతలు అంటారు కదా అవధాని గారు. అవునండి. దానికి మీరు ఈ అని చెప్పి వేళ్లతో రాసుకునే అక్షరాలకి ఏమైనా సంబంధం ఉందంటారా? ఎక్కడంటారు? ఇట్లా చేత్తో రాసుకుంటున్నారు కదా పద్యాలన్నీ ఇందాక నుంచి. ఇది దానికి నీటి మీద రాతలకి గాలి మీద రాతలకి ఏమైనా సంబంధం ఉందా అంటున్నా. నీటి మీద రాతలు కాదు, ఇది సంగీతం వేసేవాడు తాళమంతా కూడా వేళ్ళ మీదనే వేసినట్టుగా ఉంటుంది. పద్య రహస్యం అంతా ఇందులోనే ఉంటుంది. శుభం శ్రీరామ. నమ్మిన ఎత్తి సూర్యకులనాథుని, నమ్మిన ఎత్తి సూర్యకులనాథుని అన్నగజాది వల్లభున్. రాముణ్ణి శివుణ్ణి దాచుకున్నాడు, తాను రుద్రాంశ సంభూతుడు కాబట్టి. నమ్మిన ఎత్తి సూర్యకులనాథుని అన్నగజాది వల్లభున్. అయిపోయిందండి. దత్తపది అన్న వచ్చాడు. వచ్చారండి, అన్నగారు బాగా వచ్చారు. తర్వాత నెక్స్ట్ వర్ణిస్తారు అన్నారు. మరి వర్ణన. అయ్యా మీరు ఇలాంటి అవధానాలు 4 చేస్తే కరోనా పారిపోదంటారా? వర్ణన మీరు త్రిజట అడిగారు. అవునండి అవధాని గారు, నా సంగతి చెప్పలేదు. మీరు ఇట్లాంటి అవధానాలు 4 చేస్తే ఆ కరోనా రాక్షసి పారిపోదా అంటున్నా. పారిపోతుంది. కరోనా కలిగించే మనకేదం కంటే నాదే ఎక్కువ కనిపిస్తుంది దానికి కూడా. అమ్మో ఇక కవుల జోలికి పోరాదు, కవులున్న చోటికి రారాదు అని అది పారిపోతుంది. వ్యూహం దాకా పారిపోతుంది. ఒక వ్యూహం. మీ వ్యూహంతో అది వ్యూహం దాకా పోతుందంటారా? అంతే, అక్కడ దాకా పోతుంది. సీతను చిత్తమందున, అంతే కదండి. కాంచసీతను కాంచినంతన భూమి జాతను, కాంచినంతన భూమి జాతను కల్గహర్షమ, కాంచినంతట భూమి జాతను గౌరవమ్మది హెచ్చగా. నేను చెప్తాను కదండి, తొందరపడుతున్నాను. నేను ఒట్టిగా అవునా కాదా అడుగుతున్నాను. మీరు కాంచినంతట భూమి జాతను గౌరవంబది హెచ్చగా అది చెప్పినామని చెప్పుకోలేనా? కాంచిన భూమి జాతను గౌరవంబది హెచ్చగా. ఎంచెనా త్రిజటావధూటియు, ఎంచెనా త్రిజటావధూటియు, ఎంచెనా త్రిజటావధూటియు. త్రిజట కూడా వధూటే, ఎందుకంటే సత్వగుణం కాబట్టి కలిగింది కాబట్టి. ఎంచెనా త్రిజటావధూటియు, ఎంచెనా త్రిజటావధూటియు. అంటే ఇప్పుడు త్రిజట ముసలివారు అంటారు కాబట్టి నీమెకింకను మేల మేలయవు. ఎంచెనా త్రిజటావధూటియు నీవెకుంకడు మేలుయవు.
చెప్పండి. నీవే. ఈమెకు కడు మేలు యవు మేల ఈమెకు కడు మేలదవు ఎంచెనా త్రిజటా వధూటియు నీమెకు కడు మేలదవు. గౌరవంతో ఈ రకంగా అంటుంది, ఎంచెనా త్రిజటా వధూటియు నీమెకు కడు మేలదవు. తర్వాత మీరు ఆంజనేయ వచ్చే విధంగా పద్యపాదం చెప్పమన్నారు. ఏదైనా చెప్పమన్నారు. మీరు మళ్ళీ తొందరపడి చెప్పకండి. నన్ను చెప్పబోనని చెప్పుతుంటిని మీకిటన్ అసుర గర్వాంతకుండు తానాంజనేయు. అదేగా చెప్పింది. అసుర గర్వం అదే కదా. అసుర గర్వాంతకుండు తానాంజనేయు. అసుర గర్వాంతకుండు తానాంజనేయ అనండి. అసుర గర్వాంతకుండు తానాంజనేయ. ఆంజనేయ ఆంజనేయ సద్ధరీషుడు సత్హరీషుడు ఆంజనేయ అసుర గర్వాంతకుండు తానాంజనేయ సద్ధరీషుడు. వెతుకగా జనక జాత సద్ధరీషుడు. వెతుకగా జనక జాత ఆంజ వచ్చింది. నిష్టాక్షరం అయిపోయిందండి. బాగుంది. ఇప్పుడు చిత్రానికి పద్యం ఒకటి ఉంది. చెప్పండి. చిత్రం చూపండి. అదేనండి, చిత్రం చూపడమే. ఓకే, బాగుంది. అయ్యా అవధాని గారు, ఇప్పుడు మీరు ఏదో చిత్రానికి పద్యం చెబుతూ చిత్రంలో పండు అనుకుని వెళ్ళాడు అంటున్నారు కదా. అలాంటి పళ్ళు ఈ కాలంలో ఏమన్నా దొరికే పండు పేరు చెప్పండి బాబు, అంత గుండ్రంగా ఎర్రగా ఉన్నవి. ఇంకేముంది, మీ మాట నేనందుకు కాదా అని టమాటా. మీరు తీస్తున్న రాగం పేరేమిటి అవధాని గారు? చెప్పండి. మీరు తీస్తున్న రాగం పేరేమిటి? రాగము పాడలేకను కురాగము నొక్కటి. దీని పేరు కురాగం అంట. ఇది మీరు వృత్తంలో చెప్పాలని మీ మనోభిష్టం ఉన్నట్టుగా ఉన్నది, అంతేనా? ఏవో నాకు నోరు అలా వస్తుంది కానీ భయమే తాగాను. సరే, గారిని చూస్తే కొంచెం భయం, పైగా గడ్డం పెంచారు. వృత్తంలోనే చెప్దాము, మనకు సమయం లేదు కాబట్టి వృత్తంలోనే ప్రయత్నం చేద్దాం. అయ్యా, ఇక్కడ 8 మంది కూర్చోలేదన్న పేరుకే కానీ 8 పనులు యథాప్రకారంగా చేయాలి మీరు. ఇనబింబంబును గాంచి లెక్కాదు. ఇనబింబంబును వాయుపుత్రకుడు, ఇనబింబంబును వాయునందనుడు తానింతే. ఇనబింబంబును వాయునందనుడు తానింతే నిభావించుచున్. ఇనబింబమును వాయునందనుడు తానింతే నిభావించుచున్.
ఘనమౌ ఇన బింబమును వాయునందనుడు తానెంతేని భావించుచున్ ఘనమౌ దివ్య రసాత్తమ ఘనమౌ దివ్య ఘనమౌ దివ్య రసాత్తమౌ ఫలముగా ఘనమౌ దివ్య రసాత్తమౌ ఫలముగా అవధారి గారు కొంచెం చెవుడు మీరేంటి రసాతలం ఫలముగా అన్నారా? ఘనమౌ దివ్య రసాత్తమౌ ఫలముగా. మీకు రసాతలాలు తలాతలాలు పాతాళాలు ఎందుకండి? చిన్నప్పుడు అనేవాళ్ళం అతల కుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అవెందుకు? ఘనమౌ దివ్య రసాత్తమౌ ఫలముగా ఇది అప్రస్తుత ప్రసంగమే కాబట్టి నేను కూడా కొన్ని విషయాలు మీకు చెప్పొచ్చు అనుకుంటా. చెప్పవచ్చండి. ఈ రసాతలం దగ్గరకు వస్తే శ్రీశ్రీ గారు నాటకం చూడటానికి వెళ్ళారట. ఆ నాటకంలో పద్యం పాడుతూ అతల వితల సుతల తల అతల రసాతల మహాతల పాతాళ అని ఇట చేయి పైకి చూపిస్తున్నట్ట నటుడు. ఆ పక్కన అడిగాడు, ఏమండి అతల వితల సుతల తలాతలాలు కింద కదా ఉంటాయి, పైకి చూపిస్తున్నాడు ఏమిటి అని అడిగారట. నాటకరంగం అంతకన్నా కిందకుంది కాబట్టి అలా పైన చూపించాలన్న. బాగుంది. ఘనమౌ దివ్య రసాత్తమౌ ఫలముగా. బాగుందండి. ఘనమౌ దివ్య రసాత్తమౌ ఫలముగా కనిపించగా ఘనమౌ దివ్య రసాత్తమౌ ఫలముగా కనిపించగా కల్పించగా వేగమే జని ఘనమౌ దివ్య రసాత్తమౌ ఫలముగా కనిపించగా వేగమే జని బృంగం వేగమే జని బృంగంగను జని బృంగంగను సూర్యమండలము వేగమే జని బృంగంగను సూర్యమండలము సూర్యమండలము ఇచ్చారీతిమై జనివేగన్నుడి సూర్యమండలము నిచ్చారీతిమై ఇంద్రుడే కినుకన్ బోనుచు కినుకన్ బోనుచు వజ్రఘాతమున తాం కినుకన్ బోనుచు వజ్రఘాతమున తాం ఖేదంబునుంగూర్చడే. ఇంద్రుడు వజ్రం వేసి ఖేదం కూర్చాడు. ఆ వాయునందనుడు అని అక్కడ ఉంది, ఎవరికి అనే ప్రశ్న లేదు, వాయునందనుడికి. అవునండి, ప్రయత్నం చేశాను. అయ్యా నాకు చిన్న ఇది పెన్ ఆశు కదండి, ఆశు అండి, కలము దాన్ని వర్ణిస్తూ మీ ఇష్టం వచ్చిన పద్యం ఆశువుగా చెప్పండి. ఎంత బాగుందండి. కలం రాజు జాషువా గారికి నమస్కరిస్తూ రాజు చేతి కత్తి రక్తము పారించు
కత్తి రక్తంబు పారించు కవుల చేతి కలము కమ్రసుధను చేతి కత్తి రక్తంబు పారించు కవుల చేతి కలముర కమ్రసుధను. ఇది జాషువా గారిది, మన సొంతమేం లేదు. రాజు ఖడ్గమెప్పుడు రాణించు దర్పాన రాణించు భయముమై అని లేకపోతే రాజు ఖడ్గమెప్పుడు రాణించు భయముమై కవికలమ్ము చూడ గౌరవమున. ఇది జాషువా గారిని స్మరిస్తూ ఆ మహాకవిని స్మరించే అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. అవునండి. ఇక రెండు ఆవృత్తాలు అయ్యాయి. 3-4 కలిపి చెప్పేస్తానండి. 3-4 కలిపి చెప్పండి. నిషిద్ధం కూడా నేను చెయ్యట్లేదు, మీరు చెప్పేయచ్చు. ఓకే. దినమణి తన యశువర్చల హనుమంతుడు పెండ్లియాడి నవనిజ సీతన్. ఎత్తేద్దామా? దినకుల మణిజౌరాముడు. అయ్యా అవధాని గారు, మీ ఇంటి పేరు కప్ప గంతుల వారా? ఏమెత్తేసారండి? నిషేధం అని ఒకటి ఉంటుంది ముందు. నిషేధం ఉంటారా? ఓకే. రూపంబా వీరంబా పాపాత్మనుగాంచకున్న బలిరా వీడవు. ఒక్కసారి అనండి. పాపాత్మనుగాంచకున్న బలిరా అంత కరెక్టే. ఇక్కడ ఎతేనండి బాబు, పాప మీరు సరిగ్గా వినలేదేమో. నేను రాసుకున్నా కూడా అదే పాపాత్మనుగాంచకున్న బలిరా వీడవు బలి వీడవుగా. పాపాత్మనుగాంచకున్న సమయం ఇవ్వరా? పాపాత్మనుగాంచకున్న బలి వీడవుగా. భూపశ్రేష్ఠుడు రాజులలో ఉత్తముడే. రావణాసురుడు మిగతా వారికి ఏం చేయలే. భూపశ్రేష్ఠుడు పాపాత్మనుగాంచకున్న బలి వీడవుగా భూపశ్రేష్ఠుడు. భూపశ్రేష్ఠుడు బ్రహ్మకు బ్రహ్మ కదా. భూపశ్రేష్ఠుడు బ్రహ్మకు అపూర్వ భూపశ్రేష్ఠుడు బ్రహ్మకు నపూర్వ. ఎట్లా జగడం అండి, 4వ పాదం జగడం. భూపశ్రేష్ఠుడు బ్రహ్మకు. మరి 3వ పాదం కింద నేను అనుకుంటున్నాను. ఎందుకండి? మరి రూపంబా వీరంబా పాపాత్మును గాంచకున్న బలి వీడవుగా. అక్కడ 7 పాదాలైనా. భూపశ్రేష్ఠుడు బ్రహ్మకు 3వ పాదం కదా. అవును, అపూర్వం 4వ పాదం కదా. భూపశ్రేష్ఠుడు బ్రహ్మకు. అవునండి, అకారం లఘు అవుతోంది కదా. మిగతా అన్ని గురువులతో మొదలెట్టారు కదా పాదాది. అట్లా అంటారా? కరెక్టే. మీరు సంచాలకుల వారు సరిగ్గా జ్ఞాపకం చేశారు. భూపశ్రేష్ఠుడు
భూపశ్రేష్ఠుండును జగతీ పూజ్యుడు, భూపశ్రేష్ఠుండును జగతీ పూజ్యుడు రావణుండు. రూపశ్రేష్ఠుండును జగతీ పూజ్యుడు రావణుండు. ధీరుడు జగతీ పూజ్యుడు రావణుండు, ధీరుడు కాదే. అయ్యా, రూపంబా వీరంబా పాపాత్మనుగాంచకున్న బలి వీరవుగా, భూపశ్రేష్ఠుండును జగతీ పూజ్యుడు రావణుండు, ధీరుడుగాడే. స్వామి, హలో. అయ్యా, ఇది మీరు సంతృప్తి అయింది అంటే అయినట్టు, కాలేదంటే కానట్టు. జగతి పూజ్యుడు భూపశ్రేష్ఠుండును జగతీ పూజ్యుడు రావణుండు, ధీరుడు గాడే. బాగుందండి, బాగుంది, చక్కగా వచ్చింది. మీరు పాపాత్మ అనేది లేకపోతే బలి వీడవుగా, భూపశ్రేష్ఠుండును జగతీ పూజ్యుడు రావణుండు, ధీరుడు కాదు. తేజం బెసగన్ అనండి, తేజం బెసగన్. బాగుంది. అక్కడ వీడవుగా వచ్చింది కాబట్టి జగతీ పూజ్యుండగు రావణుండు, భూపశ్రేష్ఠుండును జగతీ పూజ్యుడు రావణుండు, తేజం బెసగన్. మీరు ఏమన్నారు? తేకం బెసగన్ అన్నా, ధీరుడు గాడే అన్నా? తేజం బెసగన్ మార్చారు, తేజం బెసగన్. సమస్య అండి. అయ్యా, దినమణి తనయ సువత్సల హనుమంతుడు పెండియాడి నవనిజ సీతన్. దినకుల మణి రఘువీరుడు. ఆయన హనుమంతుడికి రాముడికి సంబంధం ఏంటంటే, ఆయన సూర్యుడి బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. ఈయన సూర్యకులంలో పుట్టాడు. అవనిజ సీతన్ దినకులమణి రఘువీరుడు అవనిజ సీతన్ దినకులమణి రఘువీరుడు. మనువాడెను దినకులమణి రఘువీరుడు, మనువాడెను. అయ్యా, మను అంటే మనువాడెను. చిన్న సందేహం అండి. మీలాగా పద్యాలు రాయాలంటే మాలాంటి వాళ్ళు ఏం చెయ్యాలంటారు? నాలాగా పద్యాలు రాయాలంటే మాలాంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలంటారు? మీలాగే పద్యాలు రాసుకోవాలి, నాలాగా రాయకండి. నాలాగా రాస్తే మరి వచ్చింది కూడా ఇదైపోతుంది. కాబట్టి మీరు మీలాగే దిలకులమణి రఘువీరుడు మనువాడెను. దినకులమణి రఘువీరుడు మనువాడెను. మనువాడెను శివుని వింటి, మనువాడెను శివుని విల్లు మరి విరుచుచుతాన్ అనండి. దినమణి తనయ సువర్చల హనుమంతుడు వెళ్ళి ఆడి నవనిజ సీతన్, దినకులమణి రఘువీరుడు మనువాడెను శివుని విల్లు మరి విరుచుచుతాన్. దాన్ని విడదీసుకున్నాం. సమస్య దత్తపదండి. చక్కగా వచ్చింది, సమస్య చక్కగా పూరించారు, చాలా ఆనందంగా ఉంది. దత్తపదండి. అయ్యా, చిన్న సందేహము. గారు చిన్న సందేహం.
ఇప్పుడు ఈ బ్యాంకు ఇప్పుడు రైళ్లు సరిగ్గా రాకపోతే రైలు సర్వీసు బాగాలేదంటారు. ఆ, అట్లాగే విమానాలు సరిగ్గా రాకపోతే విమానాల సర్వీసు బాగాలేదంటారు. అవునండి. ఈ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీసు బాగాలేదంటే అంటే కస్టమర్లు వెళ్ళామని బ్యాంకులో పని చేయాలంటారా? అంటే కస్టమర్లకు కష్టం కలిగిస్తుందని అర్థం. కస్టమర్లు అంటే కష్టము పొందువారు అని. అంటే జో కష్ట సే మర్తా హై ఓ కస్టమర్ హై. కస్టమర్ హై. ఎవరైతే కష్టానికి అరులో కష్టం పడలేని వారో వారు కస్టమర్లు. ఊళ్ళో పెట్టి చూసుకోవాలి. కష్టం అది కస్టమర్. ఉపసంధి వస్తుంది కస్టమరీ. కానీ కస్టమరీ మీ ఇష్టం వచ్చి చెప్పడం. అమ్మాయిత అక్కడ పక్కకి ఎవరున్నారండి? ఎవరు లేరు. అమ్మహిత అమ్మహితాత్ముడు అమ్మహితుండు అమ్మహితుండు అక్కజ ముందగ దేవదానవులు చెప్పాను. అమ్మహితుండు మారుతి అక్క అది చెప్పాను. అమ్మహితుండు మారుతి అమ్మహితుండు వాయుసుతుడక్కజముందగ దేవదానవులు చెప్పానండి. అమ్మహితుండు వాయుసుతుడక్కజముందగ దేవదానవులు. నమ్మిన ఎట్టి సూర్యకులనాథుని అన్నగజాది వల్లభు. కరెక్టేనా? చెప్పండి 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 మీరు చెప్పండి. అని చెప్పొద్దన్నారుగా. తప్పు చెప్పకూడదు కదా. మళ్ళీ చెప్పండి అయితే. అమ్మయితుండు సరే ఇది ఖాయం చేసుకోండి. అమ్మయితుండు వాయుసుతుడక్కజమందగ దేవదానవులు. అమ్మహితుండు తా హనుమ అక్కజమందగ దేవదానవులు. హనుమ అక్కజమందగ దాని బదులు ఇది చెప్పుకోండి. అమ్మయితుండు వాయుసుతుడక్కజమందగ దేవదానవులు నమ్మిన ఎట్టి సూర్యకులనాథుని అన్నగజాది వల్లభుం అన్నగజాది వల్లభుం. అన్నగజాది వల్లభుం అన్నగజాది వల్లభుం గ్రమ్మిన భక్తితో దలచి గ్రక్కుననేగను గ్రమ్మిన భక్తితో దలచి గ్రక్కుననేగను కాంచి గ్రక్కుననేగను గ్రమ్మిన భక్తి తోడుతను గ్రమ్మిన భక్తి దల్చుచును గమ్మిన భక్తి దల్చుచును గ్రక్కుననేగను కాంచగాను సీతమ్మను. అమ్మ వచ్చిందండి. ఇంకేం రావాలి? ఏం చెప్పారు ఒక్కసారి మరనండి. అన్న అయ్య రావాలి కదా. అన్నగజాది వల్లభుం గ్రమ్మనదల్చి భక్తిగనుగాంచక సీతను గ్రమ్మనదల్చి భక్తిగనుగాంచక సీతను కాంచక సీత గమించతాను కాంచక సీత గమించతాను. అయ్యా రామయ్యకు అయ్యా చెప్తున్నా. గమించతాను రామయ్యకు
రామయ్యకు. ఎక్కడ రామయ్య ఎక్కడి నుంచి వస్తున్నాడు? కరెక్ట్ కదా. తాను ఒక్క నిమిషం. గమ్మిన భక్తి దల్చుచును కాంచను సీత గమించతాను. గమించతాను తాన్ అయ్యా అన్న రావాలి. అయ్యా అన్న అన్న అయ్యా రావాలి. కమ్మిన భక్తి దల్చుచును ఇచ్చేశారు కదా. ఏమంటామండి? అన్నని ఇచ్చేశారు కదా. అన్నగజాది వల్లభున్ అన్న వచ్చింది. అయ్య ఒక్కడున్నాడు. అయ్య ఉంది. ఇంకా అంతే. అయ్య ఒక్కడు వస్తే చాలు. మా అక్క అన్న వచ్చారు. అయ్యొక్కటి రావాలి. అన్నగజాది వల్లభున్ గ్రమ్మన దల్చి భక్తిగను కాంచగ సీత గమించతాను. గ్రమ్మున భక్తి గమించతాను. యామ్యమ్మగు నట్టియా దిశను దక్షిణ దిశ పోయాడండి. యామ్యకాశి. యామ్యం అంటే దక్షిణం. అవునండి. మగు నట్టిదా దిశను యామ్యం మగు నట్టిదా దిశను యామ్యం మగు నట్టిదా దిశ యామ్యం మగు నట్టిదా దిశ మహామహితుండతడయ్యరోగనన్ యామ్యం మగు నట్టిదౌ దిశ మహామహితుండతడయ్యరోగనన్. అయ్యరో అతడు మహామహితాత్ముడని చెప్పాను. యామ్యం మగు నట్టిదౌ దిశ మహామహితాత్ముడు మహామహితుండతడయ్యరోగనం. ఇక ఇది వర్ణనైంది. దత్తపది న్యస్తాక్షరి. వర్ణన ఇప్పుడు దత్తపది అయింది కదండి. వర్ణన కాంచినంతట భూమి జాతను కాంచినంతట భూమి జాతను కల్గగా కాంచినంతట భూమి జాతను కాంచగానుతి కాంచగా కాంచినంతట భూమి జాతను కల్గగా కడు వర్షమే ఎంచెనా త్రిజటావధూటియు ఎంచెనా త్రిజటావధూటియు ఈమెకింకను మేలుయౌ ఎంచెనా త్రిజటావధూటియు నీమెకింకను మేలుయౌ. రెండో పదం ఒక్కసారి అనండి స్వామి. ఎంచనా త్రిజటావధూటియుని ఈమెకింకను ఎంచనా త్రిజట ఎంచగా త్రిజటావధూటియు ఎంచనా త్రిజటావధూటియు త్రిజటావధూటియు నీమెకింకను మేలుయౌ కదా. ఎంచెనా త్రిజటావధూటియు అదే కదా. ఈమెకున్ కడు మేలు అన్నాను. కడు మేలుదౌ అదే. ఎంచెనా త్రిజటావధూటియు నీమెకున్ కడు మేలుయౌ
త్రుంచురావను ఘోర బంధన త్రుంచురావను ఘోర బంధన దోర్బలంబును చూపి త్రుంచురావను బంధనంబున దోర్బలంబును చూపి పించరాముడు వచ్చి అంచు త్రుంచిరావను బండనంబున దోర్బలంబును చూపి భావించరాముడు వచ్చి అంచు ప్రీతిదల్చెను గక్కునం భావించియన్ దృంచరావను బండనంబున దోర్బలంబును చూపి భావించయంచును భావించరా దృంచిరావను దోర్బలం బండనంబున దోర్బలంబును చూపవా వించిరాముడు వచ్చి యంచును ప్రీతి తోడదలంచిరి భావించి రాముడు వచ్చి యంచును ప్రీతి తోడ తలంచెరి రాముడు వచ్చి ఘోర బంధన దర్పాన్ని చూపి రావణాసురును సంహరిస్తాడు అని అనుకుంది. అవునండి, చక్కగా పూరణ బాగా వచ్చింది, ఏమీ సందేహం లేదు. తర్వాత న్యస్తాక్షరి. అవునండి, అసుర దర్పాంతకుండు తానాంజనేయ. ఇది చెప్పిన అసుర దర్పాంతకుండు తానాంజనేయ సద్ధరీసుడు ఆంజనేయ సద్ధరీసుడు వెతుకగా జనక జాత. అంతే కదా, సద్ధరీసుడు వెతుకగా జనక జాత. నీత మనముననోర్చి అనేకమైన నీత మనముననోర్చి అనేకములగు అనేకం ఆంజనేయ వినీత మనముననోర్చి అనేకములగు అసుర దర్పాంతకుండు తానాంజనేయ సద్ధరీశుడు వెతుకగా జనక జాత నీత మనముననోర్చి అనేకములగు ఏకము అనేకములగు వ్యధల లంకాపురంబును వ్యధల అనేకములగు నీత మనముననోర్చి అనేకములగు వ్యధల లంకను జొచ్చే ప్రయత్న పరత వ్యథల లంకను జొచ్చే ప్రయత్న పరత యా ఆంజనేయ. అయ్యా అవధాని గారు, చిన్న సందేహం అండి. ఎత్తి కలిసింది, మీకు అన్ని కలిస్తే ఎత్తులు కలుస్తారు, బతులు కలుస్తారు, కలుస్తారు. ఇప్పుడు ఈ శతావధానం అంటారే, అది తమరు ఎప్పుడు చేయబోతున్నారో మాకేమన్నా కొంచెం మా శ్రోతలకి చెప్తారా? అయ్యా, ఇది నాలో ఉన్న ఆ గర్వాన్ని పట్టి చూసే ప్రశ్నే. అసలు అవధానమే చేస్తా అనుకోలేదు. శతావధానము ఇప్పుడైతే అష్టావధానాలు 27 చేశాం, ఇంకా 73 అష్టావధానాలే చేశాను అనుకోండి, శతావధానం అవుతుంది. నందో రాజా భవిష్యత్తు అంటే చిల్లర శ్రీ మహాలక్ష్మి అంటూ ఉంటారు, మీరు ఇట్లా నెమ్మదిగా రూపాయి కూడబెట్టి 100 చేద్దాం అనుకుంటున్నారు. మరి మిత్రులు
రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి లాగా అంత ప్రతిభా విశేషాలు ఉండాలి కదా. కాబట్టి వారికి శతావధానులకి రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి, మిత్రులు ఆమదాల మురళి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, చెయ్యనందుకు నాకు కూడా పెట్టండి నమస్కారం. ఏమండి? చెయ్యనందుకు నాకు కూడా పెట్టండి నమస్కారం. ఇంకా చాలా మంది శతావధానులు ఉన్నారు, నాకు బాగా పరిచయం ఉన్నారు. మన ఆమదాల మురళి గారు, రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, వారికి నమస్కారాలు. అయ్యా నా పరిచయం చెప్పండి బాబు. అయిపోయిందండి, 5 నిమిషాలు అయిపోయాయి. ధారణ చేస్తే సంచాలకుల అనుమతితో మరి అవధానం. మరి నాకు బొమ్మ ఉండిపోయింది, చెప్పండి మరి మీరు. బాగుంది బాగుంది. స్వచ్ఛమైనట్టి భక్తికి, స్వచ్ఛమైనట్టి భక్తికి, స్వచ్ఛమైనట్టి భక్తికి శబరి చిన్న మౌను. స్వచ్ఛమైనట్టి భక్తికి శబరి, స్వచ్ఛమైనట్టి భక్తికి శబరి చిన్న మౌను. జీవాత్మ, జీవాత్మ శబరి చిన్న మౌను, జీవాత్మ పరమాత్మ ఎనిడి వారి. జీవాత్మ ఐ శబరి చిన్న మౌను, జీవాత్మ పరమాత్మ ఎనిడి వారి. జీవాత్మ పరమాత్మ ఎనిడి వారి. జీవాత్మ పరమాత్మ ఎనిడి, జీవాత్మ పరమాత్మ ఎనిడి భావ అనేది వారిది అండి. అనేది భావ, జీవాత్మ పరమాత్మ ఎనిడి భావ. భావ భావయుగము, భావయుగము, భావయుగము లేనట్టి క్షణము క్షణమది యొప్పుచుండ. భావయుగమది లే, భావయుగము లేనట్టి క్షణమది యొప్పుచుండ. తానఖండము జ్యోతి అయిదనరు శబరి. తానఖండము జ్యోతి అయిదనరు శబరి. జీవాత్మ పరమాత్మ తేడా లేకుండా అఖండమైన జ్యోతి స్వరూపంగా ఉంది సత్యమైన భక్తికి అని చెప్పానండి. చాలా బాగుందండి, చాలా బాగుందండి. ఒక చిన్న 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 ఆశువు చెప్పేసి, ఇల్లాలి కష్టాలని ఆశువులో చెప్పేసి మీరు ధారణలోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనండి. చిన్న సందేహము, అడగచ్చో అడగకూడదో తెలియదు కానీ ఇట్లా మాటి మాటికి కళ్ళజోడు తీసి పెడుతున్నారు అంటే ఈ బుర్రలోంచి ఆలోచనలు బయటికి లాగుతున్నారా వాటితోటి? కాదండి, చూపును సరి చేసుకోవాలంటారు దీన్ని. చూపు మసకవారినప్పుడు సరైన చూపులో సమాజాన్ని చూడాలి. కవికి ఆ బాధ్యత ఇంకెక్కువగా ఉంటుంది. అలాగే సెలవు వచ్చినంత చిత్తంబునందున, సెలవు వచ్చినంత చిత్తంబునందున
ముందియుండు భర్త ఎప్పుడు. సెలవు వస్తే వీడికేమో సంతోషం. సెలవు వచ్చినంత చిత్తం బునండున ప్రమద మొదవయుండు భర్త ఎప్పుడు. చచ్చినాను పెరిగే చాకిరీ అంచును. చచ్చినాను పెరిగే చాకిరీ అంచును. వంత పొందు మిగుల ఇంటి తాను. సెలవు వస్తే భార్య ఏమనుకుంటుందంటే ఇక చచ్చినా చాకిరి పెరిగిందని భార్య అనుకుంటుంది. చచ్చినాను పెరిగే చాకిరి అంచును. భార్య దల్చు మిగుల బాధతోడ. అక్కడ భర్త అన్నం కాబట్టి ఇక్కడ భార్య అన్నం. భార్య దల్చు మిగుల బాధతోడ. బాగా బాధపడ్డది కదా. భార్య దల్చు మిగుల బాధతోడ. అయ్యా మరి మీరు చక్కగా చేశారు. ధారణ చేసే ప్రయత్నం చేస్తాను. రూపంబా వీరంబా పాపాత్మను గాంచకున్న బలి వీడవుగా. రూపశ్రేష్ఠుండును జగత్తి పూజ్యుడు రావణుడు తేజం బెసగన్. ఇది నిషేధాక్షరి. బాగుంది. దినమణి తనయ సువర్చల హనుమంతుడు. అంతే కదా. దినమణి తనయ సువర్చల హనుమంతుడు వెండ్లియాడినవని సీతన్. దినమణి కుల రఘువీరుడు మనువాడిను శివుని విల్లు మరి విరుచుతాము. ఇది సమస్య. తర్వాత దత్తపది. అమ్మహితాత్ముడవు హనుమ అక్కజముందగ దేవదానవులు. అమ్మహితాత్ముడవు హనుమ అక్కజముందగ దేవదానవులు. కరెక్టేనండి. మార్చారంటారా? అమ్మహితుండు వాయుసుతుడని మార్చారు. అమ్మహితుండు వాయుసుతుడక్కజముందగ దేవదానవులు నమ్మిన ఎట్టి సూర్య కులనాథుని అన్న గజాధి వల్లభున్. గ్రమ్మిన భక్తి. ఇక్కడ గ్రమ్మిన భక్తి దల్చుచును. అన్నగజాది వల్లభం. గ్రమ్మిన భక్తి దల్చుచును. గ్రమ్మిన భక్తి దల్చి కనగ్రక్కున సీత గమించే. గ్రమ్మిన భక్తి భావమున అని చెప్తుంటాను. గ్రమ్మిన దల్చి భక్తి కనుగాంచగా. గ్రమ్మిన దల్చి భక్తిగా ఏమండి? గ్రమ్మిన దల్చి భక్తిగాను దైన చెప్పానా? గ్రమ్మిన దైన భక్తిగన గ్రక్కున సీత గమించ. గ్రమ్మిన గ్రమ్మిన దైన భక్తిగన గ్రక్కున సీత గమించదాను. యామ్యమ్మగు నట్టిదైన యామ్యం గమించ సీత యామ్యమ్మగు నట్టిదౌ దిశ మహామహితుండతడయ్యరోగనం. ఇది దత్తపది. తర్వాత వర్ణన.
కాంచనంతట భూమి జాతను కాంచగాతను భూమి జాతను కల్గే హర్షము కాంచగాతను కాంచసీతను భూమి జాతను కదా కాంచినంతట భూమి జాతను కాంచినంతట భూమి జాతను కాంచినంతట భూమి జాతను కల్గి గౌరవమింతయో కాంచినంతట భూమి జాతను కల్గి హర్షమదెంతయో కాంచినంతట భూమి జాతను ఒక్క నిమిషం కాంచినంతట భూమి జాతను కల్గి హర్షము కల్గి గారవమెంతయో కదా కాంచినంతట భూమి జాతను గౌరవం కాంచినంతట భూమి జాతను గౌరవం బది ఎంతయో కాంచినంతట భూమి జాతను గౌరవం బది ఎంతయో గౌరవం బది హెచ్చగా కాంచినంతట భూమి జాతను గౌరవం బది హెచ్చగా ఎంచెనా త్రిజటావధూటియు నీమెకింకను మేలుయో త్రుంచురావణు భండనంబున దోర్బలంబును చూపుచు త్రుంచిరావణు భండనంబున దోర్బలంబును చూపి భావించరాముడు వచ్చి అంచును ప్రీతితోడు తనెంతయో చాలా బాగా జరిగిందండి అవధాని గారు. నెస్తాక్షరి ఉందండి, నెస్తాక్షరి అసుర దర్పాంతకుండు తానాంజనేయ సద్ధరీషుడు వెతుకగా జనక జాత నీతమనమునను వచ్చి అనేకములగు నీతమనమున నోచి అనేకములగు వ్యథల లంకను జొచ్చే ప్రయత్నపరత. చాలా బాగుందండి, చక్కగా చేశారు. నమస్కారం. సరిగ్గా 1:25 అయింది. మీరు చేస్తారని మీ సామర్థ్యం మాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇందులో మరి చాలా చక్కగా జరిగింది. జయోస్తు జయోస్తు జయోస్తు. నమస్కారం అండి. ఇది ముందరుకున్నది కాదు. ఇవాళ శ్రీ హరివెంకట సత్యనారాయణమూర్తి గారు సాహిత్య సుధాంబుడి గ్రూప్ ద్వారా వారి 2వ అష్టావధానం చేశారు. ఆ సందర్భంగా మాట్లాడినప్పుడు మరి అనంతకృష్ణ గారిలో కలిగిన ఆ ప్రేరణతో 1:20 1:26 ముందుగా కొన్ని పోతే 1:20 అనుకోవచ్చు అవధానం చేశాను. ఇందులో ఉన్న తప్పులన్నింటికి నన్ను మన్నించాలని కోరుతూ ఆ అమ్మవారికి, అవధానం చేయించిన అనంతకృష్ణ వారికి, ఎందుకంటే ఏదైనా అమ్మదయ్య అంటుంటారు కదా, అదేవిధంగా అవధాన గురువులకు, నా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ మరి సంచాలకులైనా పృచ్ఛకులైనా ఏదైనా పృచ్ఛకాళి ఏకోవం అని ఏదో జగదేక వీరుడి కథలో ఉన్నట్టుగా ఇవాళ సంచాలకులు వారే, పృచ్ఛకులు వారే, సర్వము వారే ఉన్న అనంతకృష్ణ రూపమైన భారతీ మాతకు నమస్కరిస్తూ సెలవు. స్వస్తి స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు.